పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా తమేవ విదిత్వా పంతా విద్యలేయన. ఓం బంధువులారా, మాతృశక్తి, మనం ఈనాడు గురు పూర్ణిమ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. గురు పూర్ణిమ. గురు అంటే గణాతి శబ్దం కొరతి సద్గురు అంటే ఎవరైతే మానవులు సుఖంగా ఉండాలని ఉపదేశిస్తారో వారు గురువులు. గురువులు చాలా మంది ఉంటారు. తల్లి, తండ్రి, ఆచార్యులు, రకరకాలు ఉంటారు. మన దేశంలో ఆది కాలం నుండి గురువులుగా పరంపరగా వస్తున్నారు. ఇప్పుడు పాశ్చాత్య ఈ చదువుల వలన అవన్నీ పరంపరగా నష్టమైపోయింది. నేను చిన్నప్పుడు చూసినాను, ప్రతి కుటుంబానికి గురువు ఉండేవాడు. ఆ గురువులు వందల మందికి ఉపదేశించేవారు విభిన్న సందర్భాల్లో. ఇప్పుడు అవన్నీ పోయినాయి. తల్లి గురువు కాదు, తండ్రి గురువు కాదు, ఇప్పుడు ఎవరు గురువు కాదు. ఆ పరిస్థితి మారిపోయింది. అయితే తల్లి గురువు, తండ్రి గురువు, ఆచార్యుడు గురువు, చాలా మంది గురువులు ఉంటారు. అయితే అందరికీ గురువు, ప్రధాన గురువు భగవంతుడు, పరమేశ్వరుడు. మహర్షి పతంజలి సయేష పూర్వేషాం గురు కారణ అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, 100 ఏళ్ల క్రితం కొంతమంది ఉండేది, 1000 ఏళ్ల క్రితం కొంతమంది ఉండేది. అదేవిధంగా చూస్తే సృష్టి ఉత్పన్నమైనప్పటి నుండి గురువులుగా అనేకులు వస్తున్నారు, సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారు. అంటే వీరందరూ ఆరంభంలో భగవంతు నుండి విద్య నేర్చుకున్నవారే, ధర్మాన్ని నేర్చుకున్నవారే, విజ్ఞానం నేర్చుకున్నవారే. అయితే ఎంతమంది ఏ గురువులు ఉన్నా వాళ్ళందరూ ప్రధానమైన గురువు భగవంతుడు. అనాది కాలం నుండి మనకు గురువు, ఇక ముందు కూడా వచ్చేవాళ్ళకి అతడి గురువు. అయితే అతని నుండి విధి నేర్చుకున్నారు. కొంతమంది కొద్దిగా భగవంతునికి సమానమైన జ్ఞానాన్ని ఎవరు కూడా తీసుకోలేకపోయారు. అయితే భగవంతుడు అందరికంటే ప్రధానము, ఆది గురువు, ప్రధాన గురువు. అయితే అతడు ఎందుకు గురువు అంటే సమస్త ప్రపంచాన్ని ఉత్పన్నం చేయడము. ప్రపంచాన్ని ఉత్పన్నం చేసి ప్రపంచంలో అనేక రకాల శరీరాలను ఉత్పన్నం చేసి అనేక రకాల ప్రాణులు ఉత్పన్నం చేయడం. ఆ తర్వాత ఆ ప్రాణులు సుఖంగా ఉండడానికి, వారు జీవించడానికి అవసరమయ్యే నీరు, వాయువు, భోజనము ఇవన్నీ సిద్ధం చేసి పెట్టేవాడు. అంటే ఏమి కొరత లేకుండా ఉండడానికి ఎన్ని అవసరమో మన బుద్ధికి మించిన విషయాలు అవన్నీ అన్నిటినీ సిద్ధం చేసి భగవంతుడు ఇచ్చేవాడు. ఈనాడు ఒక న్యాయాధీశుడు లేక ఒక ధనవంతుడు, ఒక రాజు వ్యక్తులతో పని తీసుకుంటే వాళ్ళ పనికి ఫలం ఇస్తాడు. 5 రూపాయల, 100 రూపాయల, 2000, 1,00,000, 10 లక్షలు. అయితే కానీ ఈనాడు న్యాయాధీశులు ఉన్నారు కదా, వారు కూడా లక్షల రూపాయల నెలకు ప్రభుత్వం నుండి వేతనం పొందుతుంటారు. కానీ భగవంతుడు ఎవరి నుండి ఏమి తీసుకోవడానికి తీసుకోడు, లేనే లేదు. ఏమిస్తారు? మొత్తం ప్రపంచాన్ని అతడే నిర్మించినప్పుడు, మన శరీరాన్ని అతడే నిర్మించినప్పుడు, మన విద్యను అతడే ఇచ్చినప్పుడు మనం ఏమిస్తాం చెప్పండి? ఒకవేళ మనం ఏమైనా ఇస్తామని అనుకుంటే భగవంతుని అర్థం చేసుకోలేదా? సమస్త ప్రపంచాన్ని ఉత్పన్నం చేసిన భగవంతుడికి మనం ఏమిస్తాం చెప్పండి? ప్రపంచాన్ని ఉత్పన్నం చేసి, శరీరాన్ని ఉత్పన్నం చేసి మనకు ఏ మాత్రం ప్రతిఫలం లేకుండా ఇస్తాడు. ఒక
కంటికి ఎంత విలువ చెప్పలేము, లక్షల రూపాయల కంటికి విలువ. అయితే మన కళ్ళు చేసి ఇచ్చినాడు. తర్వాత నరాలు, గుండె, సమస్త అవయవాలు ఒకటి అంటూ కాదు, అన్ని చేసి సిద్ధం చేసేసి కేవలం మనం విద్యుత్ కట్ అవుతుంది ఏ విధంగా దీపం వెలుగుతుంది అదే విధంగా మనము అన్ని సిద్ధమైన తర్వాత అవసరం ఉన్న విధంగా వాడుకుంటాం. భగవంతుడు కనుక గాలి ఇవ్వకపోయినంటే మనము జీవించేవాళ్ళం కాదు. భగవంతుడు కనుక నీళ్ళు ఇవ్వకపోతే జీవించేవాళ్ళం కాదు. భగవంతుడు కనుక పండ్లు ధాన్యాలు ఇవ్వకపోతే జీవించేవాళ్ళం కాదు. ఈ విధంగా సమస్త సుఖాలకు కారణం భగవంతుడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవంతుడు చెప్పిన విధంగా ప్రపంచాన్ని ఉపయోగించుకుంటే ప్రపంచంతో లాభం ఉంటే లాభం, సుఖం, లేకపోతే దానికి విరుద్ధంగా ఉంటే హాని, బాధ, దుఃఖము, బంధం. అయితే భగవంతుడు మనకు ఏమి ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు అని అడిగితే ఒక ప్రశ్న, ఏమి ఇవ్వలేదు అని ఇచ్చినాడు. అన్నిటికంటే ప్రధానమైనది జ్ఞానం, విద్య, విజ్ఞానం. విజ్ఞానం లేకపోతే పిచ్చివాడు అంట, మూర్ఖుడు అంట. జ్ఞానం అంటే బుద్ధిమంతుడు, విద్వాంసుడు. అయితే భగవంతుడు మనకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే 3 కాలాలు ఒకే విధంగా అందరికీ ఉపయోగపడే జ్ఞానం. ఇప్పుడే కాదు, రేపే కాదు, అనంత కాలం నుండి, అనాది కాలం నుండి అనంత కాలం వరకు అవసరమయ్యే సమస్త జ్ఞానాన్ని వేదములలో నిహితం చేసి ఇచ్చినాడు. కాబట్టి ఆ వేదాలను ఒక అతను లాబి అనే విద్వాంసుడు 3800 ఏళ్ల క్రితం అరబ్ దేశంలో జన్మించినాడు. అక్కడ ఒక పరంపర ఉండే ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి కవులు కవిత్వాన్ని సిద్ధం చేసుకొని వచ్చి అక్కడ వినిపించేవారు. అయితే అక్కడ మార్గం మధ్యలో దొంగలు ఉండే వాళ్ళు బాధించేవారు. అయితే అది 2 సంవత్సరాలకు ఒకసారి నియమం పెట్టారు. 2 సంవత్సరాలకు ఒకసారి అనేక మంది కవులు వచ్చి కవిత్వం వినిపించేది. శ్రోతలు వినేవాళ్ళు, లాభం పొందేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. అయితే ఎవరి కవిత్వం అందరికంటే శ్రేష్టంగా ఉంటుందో ఆ కవిని 2 సంవత్సరాల వరకు అధ్యక్షం చేసేవాడు కవి మండలికి, కవుల సంఘానికి. అయితే లాబి అనే ఒక వ్యక్తి అతడు ఒకసారి ప్రవేశించినాడు అక్కడ. అతడు 11, 12 శ్లోకాలు రాసినాడు. అవి సంస్కృత భాషలో, అరే భాషలో ఉన్నాయి. అవి అద్భుతమైనవి. అతడంటే, ఓ భారతదేశమా నీవు ధన్యురాలు, ఎందుకంటే నీ కడుపు నుండి 4 వేదాలను ప్రకటించే వాళ్ళు జన్మించినారు కాబట్టి నువ్వు ధన్యురాలు. 4 వేదాలు ఏమున్నాయి అది కూడా రాసినాడు. అంటే సమస్త ప్రపంచానికి గురు ఆది మన దేశం ఆర్యవర్త. ఒక అతను ఇంగ్లీష్ వాడి సమయంలో న్యాయాధీశుడు చంద్రనగరంలో ఉండే న్యాయాధీశుడికి రావడం జరిగింది. న్యాయాధీశుడు అంటే మేధావి, మహామేధావి. అతడు ఇక్కడ వచ్చి సంస్కృతం నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ వాళ్ళు ఏమనంటే సంస్కృతం మీకు నేర్పము, మీరు శూద్రులు అన్నారు అని ఏదో అనునయం చేసేసి వాళ్ళు విడిచిన చెప్పు దగ్గర కూర్చొని సంస్కృతం నేర్చుకొని చాలా సూక్ష్మంగా పరిశీలించి ఇక్కడ దేశ చరిత్రను బాగా అర్థం చేసుకున్నాడు. పుస్తకం రాశాడు. అని ఏమనంటే సమస్త ప్రపంచములో ఎక్కడెక్కడ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం మొత్తము ఈ ఆర్యావర్తం నుండి వ్యాపించింది రాసేసిన. ఎటువంటి చాలా గ్రంథాలు, చాలా మేధావులు రాసినవి. అంటే మన దేశము ప్రపంచానికి గురువుగా ఉండే ఇప్పుడు కూడా ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. నేను గట్టిగా చెప్తాను. ఎందుకు గురువు అంటే సమస్త జ్ఞానము ఇక్కడ నుండే సమస్త ప్రపంచంలో వ్యాపించేది. ఇక్కడ నుండి వ్యాపించక మొదలు అంత జ్ఞానం ఎవరో లేకుండే. జన్మముతో భగవంతుడు అందరికీ 1000 మంది జన్మిస్తారు ఒకేసారి. ఇప్పుడు వేరుశనగలు ఉంటాయి కదా, అవి భూమిలో సిద్ధమవుతాయి. రత్నపూరి గడ్డలు ఉంటాయి, భూమిలో సిద్ధమవుతాయి. ఆ విధంగా భూమిలో మనుషులు ఉత్పన్నమవుతారు. వందలకు వందలు స్త్రీలు, పురుషులు. ఆ తర్వాత ఆర్ద్ర పురుగులు వస్తాయి కదా వర్షాకాలంలో, ఆ విధంగా భూమి పైపొర పగలగానే మనుషులు పైకి వస్తారు. ఆ తర్వాత ఇప్పుడు లేగా ఏ విధంగా జన్మిస్తుందో అదే విధంగా మనుషులు జన్మిస్తారు. ఈనాడు మనుషులు జన్మించినట్టు అప్పుడు కూడా మనుషులు, ఈనాడు తల్లి కడుపు నుండి అప్పుడు భూమి కడుపు. అయితే వారికి వచ్చేటప్పుడే భాష నేర్పిస్తాడు. 16, 20, 25 ఏళ్ళ వయసు వాళ్ళు ఉంటారు. వారు తర్వాత మెల్లమెల్లగా భగవంతుని జ్ఞానాన్ని సంపాదించి
అదంతా వస్త్రాలు, వ్యవహారము, ఇల్లు అన్ని తీసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. అయితే ఆ విధంగా సమస్త జానాలకు ఆది గురు భగవంతుడు. భగవంతుడు సమస్త మానవులకు మాట్లాడడానికి సంస్కృత భాష ఇవ్వడం జరిగింది. మీ భాష ఏ భాష? మీ మాతృభాష? మీ మాతృభాష? మీ మాతృభాష? మీ మాతృభాష? ఆ? కాదు. మహర్షి దయానంద ఏమంటే మన భాష సంస్కృత భాష అన్నాడు. ఎట్లా? ఆయన మాతృభాష గుజరాత్ భాష. ఒక వేదమంత్రము, త్వమేన పితావసో త్వం మాతా శతక్రతో బభూవిత, త్వమేన పితావసో, భగవంతుడా సమస్త సంపదలు నిలయమైన భగవంతుడా నీ మాకు తండ్రివి, నీవే తల్లి. అధాతే సుమ్నమిమే, కాబట్టి నీ ఉపకారాన్ని, నీ సహాయాన్ని, నీ ఆనందాన్ని, నీ జ్ఞానాన్ని, నీ కృపను కోరు. ఎవరు భగవంతుడు? మనకు తండ్రి, మనకు తల్లి. అతడు ఇచ్చిన భాష సంస్కృత భాష. కాబట్టి మన మాతృభాష ఏమిటిది? మళ్ళీ తెలకనకండి, తెలుగు, మరాఠీ, కన్నడ కదా, అందరి మాతృభాష ఒకటే. అది ఋషి దయానంద చెప్పినాడు, మన మాతృభాష సంస్కృత భాష. నాకు అర్థం కాలేదు అప్పుడు, నా జ్ఞానం తక్కువ. ఇప్పుడు అర్థం చేసుకోడు. ఓహోహో, ఆయన చాలా లోతుగా రాసినాడు, మనం అర్థం చేసుకోలేదు. అయితే మన మాతృభాష ఏ భాష? మీకు తెలుగు వస్తుందా, సంస్కృతమా, మరాఠా? సంస్కృతం. తెలుగు సంస్కృతం రాదా? ఎంత వస్తుంది? మరాఠీ కంటే ఎక్కువ వస్తుంది. ప్రతి మనుషునికి ఒకరి గుజరాత్ భాష, ఒక కన్నడ భాష, ఒకరి తమిళ భాష, తమ తమ మాతృభాషల కంటే అందరికీ సంస్కృత భాష ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రతి మానవుడు మాట్లాడే భాషలో 60, 70, 80% సంస్కృత శబ్దాలు. ఈ సంస్కృత శబ్దాలను తీసిపడేసేస్తే మనుష్యుని శరీరం నుండి అస్థిపంజరాన్ని తీసి పక్కకు పెడితే మనుష్య శరీరం వేస్తుంది. ఆ విధంగా అంటే మన భాషకు మూలము అస్థిపంజరము శరీరానికి ఉన్నట్టుగా సంస్కృత భాష. ఆనాడు ప్రపంచ దేశాలను పాలించిన ఆంగ్లేయులు సంస్కృత భాష ఏం భాష అంటే మృత భాష, చనిపోయిన భాష అని ప్రచారించారు. అణగదొక్కినారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సంస్కృత భాష పైకి వస్తుంది. ఎంత అణగదొక్కినారో అంతే పైకి వస్తున్నారు. ప్రపంచంలో ఆది గ్రంథం ఏది? వేదాలు. వేదాలే ఆది గ్రంథం. వేదాల్లోని జ్ఞానము ప్రపంచంలో లేదు, ఉండదు కూడా. భగవంతుడి కంటే జ్ఞానం వేరే సంపాదిస్తే అప్పుడు ఉంటుంది, లేకపోతే లేదు. చాలా మంది అంటుంటారు వేదాలు తీసుకుంటే. నేను స్వయంగా కొన్నేళ్ల క్రితము వేదాల పేరు తీసుకోవడం ఆపేసేసిన. ఎందుకంటే వేదాలనేసరికి సంప్రదాయవాదులు, సంకీర్ణవాదులు అనుకుంటానే భయపడి. ఇప్పుడు నేను వేదాలు తీసుకుంటాను. ఎందుకంటే వేదాలు ఎటువంటి జ్ఞానం ఉందంటే, వేదాలు ఉండే జ్ఞానం ప్రపంచంలో ఎవరు ఎక్కడ లేదు. అవునా కదా? చెప్పండి, ప్రమాణం చెప్పండి. ప్రతిదినం ఏం చదువుతారు మీరు? ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి, పృథ్వీ శాంతిరాప శాంతిరోషధ శాంతి వనస్పత విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ ఏమిటిది? దేవు శాంతి, ద్విలోకము ప్రశాంతంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి కీడు కాకుండా ప్రశాంతంగా ఉండాలి. అంతరిక్షం శాంతి, భూమికి సూర్యునికి మధ్యలో ఉండే ఈ లోకాలన్నీ, అన్ని వస్తువులు మనుషులు సుఖాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అక్కడ ఉండే ప్రజలు అవి కూడా సుఖంగా ఉండాలి. భూమి మీద ఉండే సమస్త మానవులు, ప్రజలు సుఖంగా ఉండాలి. ఆ తర్వాత నీరు ఎక్కడ ఉన్నది? మనకు కనిపించంతా నీరే. అది యజ్ఞం చేస్తే భూమి మీదకి వస్తుంది, లేకపోతే అక్కడ. ఔషధులు అంటే మొక్కలు, గోధుమలు, ఇవన్నీ ఔషధులు. వనస్పతి అంటే మేడి పండ్లు, ఇవన్నీ. విశ్వదేవ శాంతి, సమస్త విద్వాంసులకు సుఖం, శాంతి 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 మాతా శాంతి. మీరు చెప్పండి, ప్రపంచంలో ఎవరైనా ద్విలోకంలో, అంతరిక్ష లోకములో, భూలోకంలో ఉండే సమస్త వస్తువులు శాంతినివ్వాలి, అక్కడ ఉండే మనుషులు, ప్రాణులు అందరూ సుఖంగా ఉండాలని ఎవరు కోరినారా? కోరలేదు. మీకు తెలిసింది కదా, ఆ మంత్రం మీరు చెబుతారు. ఏమున్నది? సమస్త ప్రపంచం ఉండే వస్తువులు సుఖాన్ని ఇవ్వాలి, సమస్త మానవులు సుఖంగా ఉండాలి. మీరు ఎవరిని కోరుతారు సుఖంగా ఉండాలని? సమస్త ప్రాణులు. ఇంత ఉదారంగా ఏ పుస్తకంలో చెప్పండి? లేదు, ఎక్కడ లేదు. అద్భుతంగా ఉన్నది.
దీంట్లో వేదాల్లో ఎటువంటి జ్ఞానం ఉందంటే మనం ఊహించలేము. ఇప్పుడు మన దేశం ఉన్నదా? మన దేశం పన్నులు విధిస్తుందా? జిఎస్టి అంటే ఏమంటుంది? పన్నేనా? మనంతలో మనం ఇసో వాళ్ళు లాగి తీస్తారా? వాళ్ళు తీసుకుంటారా? వేదం ఉంటుంది లేదు, స్వయం తుభ్యం బహిర్గత సమే. భగవంతుడా, మేము మా వైపు నుండి మేము సంపాదించిన ధనం నుండి కొద్ది భాగం దేశాన్ని కొరకు ఇస్తున్నాం, స్వయం ఇస్తున్నారు ఎవరైనా? మరి వేదం అంత ఉదారత ఎక్కడ ఉన్నదా? వేదం అంటే ఎక్కడ లేదు. ఏ దేశం ప్రజలు కూడా వేద సిద్ధాంతాన్ని ఇది పాటించడం లేదు. వేద సిద్ధాంతాన్ని పాటిస్తే వివాదాలు ఉండవు. ఇప్పుడు చిక్కులు దాచుకుంటారు, ధనాన్ని దాచుకుంటారా? పన్ను ఇవ్వమంటే ఇవ్వరు. అంటే తీసుకున్న వాళ్ళు కూడా అంత సరైన వాళ్ళు కాదు అనుకోండి. ఆ విధంగా మాతా భూమి పుత్ర పృథివ్య, ఈ విషయం చాలాసార్లు చెప్పిన. మన తల్లి ఎవరు? భూమి. పుత్రోహం పృథివ్య, నేను భూమికి సంతానాన్ని. మన తల్లి ఎవరు? భూమి. ఎవరు? భూగోళం. అనుకుంటున్నామా? అర్థం కాలేదు మనకి. నేను చాలాసార్లు చెప్పిన, ఒక 4 ఊర్లు ఉన్నాయి. 4 ఊర్లకు 4 సర్పంచులు. మీరు సర్పంచులు కదా, నిధులు తెస్తారా? ప్రతి సర్పంచ్ అంటే మా ఊరికి ఎక్కువ నిధులు కావాలి, మా ఊరికి ఎక్కువ, ఆ ఊరికి తక్కువ, మా ఊరికి ఎక్కువ. అందరూ తమ ఊరికి ఎక్కువ నిధులను ఆశిస్తారా లేదు? 4, 10 మంది ఉంటే 10. అయితే 10 మంది స్థానంలో ఒకే సర్పంచ్ని ఏర్పాటు చేసేస్తే అందరికి సమానం కోరతలేదు. అన్ని తనే ఊర్లే. అదేవిధంగా ఈ సమస్త లోకాంతరాలు మావి, మేము ఈ భూమికి సంతానం అనుకునే వాళ్ళు అందరికి సమానత్వాన్ని కోరుతారు. అంతవరకు కోరరు. మీరు అనే కోరడానికి వీలు లేదు. ఎంతవరకు అయితే సమస్త భూగోళము మా తల్లి అనుకోము, అంతవరకు మనం సమస్త భూమండలంలో ఉండే మనుషుల ప్రాణుల ఉన్నతి కొరకు ఆలోచించలే. యథార్థం ఇది, భగవంతుని ఆదేశం. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే, మనం ఏ విధంగా వ్యవహరించాలనే విషయంలో ఒక మంత్రం వస్తుంది. మిత్ర శ్యామ శిక్షా సర్వాణి భూతాన్ని సమీక్ష. భగవంతుడా, నేను సమస్త ప్రాణులను మిత్ర దృష్టితో చూస్తాను. మిత్ర దృష్టి అంటే మిత్రుడు అపకారం చేయడు. అపకారం చేయని వ్యక్తి, ఉపకారం చేసే వ్యక్తి మిత్రుడు. అయితే మనం గనక ఎదుటి వాళ్ళని మిత్రులు అనుకుంటే, సమస్త ప్రాణులను మిత్రులు అనుకుంటే, అవి కూడా మన మిత్రులు అనుకుంటే సర్వత్ర సుఖము, శాంతి, సంతోషం, ఆనందం. ఈ సిద్ధాంతము మనం ప్రచారం చేయలేదు, మనం అర్థం చేసుకోలేదు. కాబట్టి మనం వేద సిద్ధాంతం ఆలోచిస్తే సమస్త ప్రపంచానికి 3 కాలాలు సమానంగా ఉపయోగపడే సిద్ధాంతం ఉంది. రెండవది, ఇక్కడ గృహస్థులు చాలా మంది ఉన్నారా? వారు ఏం చేయాలి? ఎందుకు గృహస్థులేరు? ఎవరు చెప్పలే? వారికి చెప్పు 5 గృహస్థులు వస్తా ఉన్నారు. గృహస్థులు ఏం చేయాలి? ఎవరు చెప్పలే. వేదం చెప్పింది, మనోరుభవ. ఏం చేయాలి? మొట్టమొదలు గృహస్థాశ్రమంలో ప్రవేశించగానే నేను మనుష్యునిగా వ్యవహరించాలి అనుకోవాలి, అదే విధంగా వ్యవహరించాలి. ఎందుకంటే తన సంతానం తన లెక్క ఉంటుంది. మనుషుడైతే మనుషుడు, మనిషి కాకపోతే మనుషుడు కాదు. ఏముంటుందంటే జనయ దైవ్యం జనం. జన అంటే నిర్మించు, ఉత్పన్నం చేయి. ఎటువంటి దైవ్యం జనం, జీవ గుణాలు కలిగిన మనిషిని ఉత్పన్నం చేయి. ఎప్పుడూ నువ్వు మనుషుల వైపు. ఇక్కడ నువ్వు సిద్ధాంతము ఎక్కడ లేవు. సమస్త వేదము మానవులను మానవులుగా తీర్చిదిద్దడానికి ఇచ్చిన జ్ఞానం భగవంతుడు. సంక్షిప్తం అంటే మనుషుడు ఎవరంటే సత్యాన్ని పరిశీలించి సత్యాన్ని స్వీకరించేవాడు మనుషుడు. తనలోకి ఇతర ప్రాణులు భావించేవాడు మనుషుడు. అయితే ఈ విధంగా మనుషుడిగా మారి ఆకారంలో మనుషుడు ఉత్కృష్ట కోటి మనుషుడై ఆ తర్వాత తన సంతానాన్ని అదే విధంగా, సంతానం 2 విధాల సంతానం. ఎవరు? ఒకటేమో తల్లిదండ్రుల ద్వారా వచ్చేది, ఒకటి శిష్యులు.
అర్థమైందా? ఇప్పుడు మా శిష్యులు ఉన్న వాళ్ళు మా సంతానం, వీరికి వీళ్ళందరి సంతానం. అయితే ఎవరైతే విద్యేశ్వర వాళ్ళు తల్లి తండ్రి అయితే విన్నవాళ్ళు సంతానం వెళ్ళుకుంటారు. ఈ విధంగా ఉత్కృష్టమైన మానవ సమాజాన్ని నిర్మించడానికి వేదం ఆదేశిస్తుంది. ఉత్కృష్ట మానవ సమాజం. ఇప్పుడు ఏమైందంటే మానవ సమాజం సమాప్తం. మత్తు ఉంటుందా? ఉండదా మత్తు? మత్తు తీసుకున్న తర్వాత ఏం అర్థం కాదు. ఇప్పుడు మనకు ఒక మత్తు వచ్చింది. వచ్చిందా? వచ్చింది. నాకు అనిపిస్తుంది ఏం మత్తు అంటే దాని పేరు పాశ్చాత్య సభ్యత. అది మత్తు ఎట్లుందంటే మనం అందరం మర్చిపోయినాం, మూర్ఛితం అయిపోయినాం. అది మన సమస్త పరంపరను పక్కబెట్టేసి మనము ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే అటమా నామనామ్నా జోహవితి పురా సూర్యాత్ పురుషస అంటే ఉషాకాలం కంటే ముందు భగవంతుని స్మరించాలి. ఇప్పుడు ఏమిటిదంటే 8 గంటలకు పండుకుంటారు. పండుకుంటారా? ఎన్ని గంటలు ఇవ్వాలి? 3 గంటలు 4 గంటలు 4 గంటలు ఇవ్వాల్సిందే. ఈ సిద్ధాంతం వ్యవహారంలో పోయింది, అయిపోయింది మొత్తం. ఈనాడు బాగా చదువుకున్నవారు డాక్టర్ అంటే, వకీల్ అంటే, ఇంజనీర్ అంటే, పీటర్ వారు మాత్రము దాదాపు 4 గంటలు ఇవ్వరు. ఏమైపోయింది? మనకు ఒక మత్తు వచ్చింది. ఏమంది? పాశ్చాత్య మత్తు. బస్. అయితే ఇది మన సంస్కృతి సభ్యతను అడుగున పెట్టేసేస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే మేము ఆంగ్లేయులము భారతీయులకు విద్యా విజ్ఞానాన్ని నేర్పించడమంటారు. మీరేమనుకుంటారు? అవును, నిజమే. మన విద్యాలయంలో అదే అంటారు, పాశ్చాత్యులు నేర్పించి మన జ్ఞానం వచ్చింది. నేను అంటే మన దగ్గర ఉండే జ్ఞానం నుంచి 100% 1% తీసుకోలేదు. అర్థమైందా? ఏం చేయాలి? మీరు చెప్పండి, ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు? ఇంగ్లీష్ వాళ్ళు 4 గంటలు వేస్తారా? తీసుకుపోయినరా? తీసుకుపోలే, సరే వెళ్ళిపోయింది. అయితే మానవుడు ఎప్పుడు లేవాలి? ఉదయం 4 గంటలు ఇవ్వాలి. రాత్రికి ఎన్ని గంటలు పండుకోవాలి? 9 గంటలు సామాన్యంగా. పెద్ద చిన్న వయసు వాళ్ళు ఇంకా 6 గంటలకు 7 గంటలకు పండుకోవచ్చు. కానీ సామాన్యంగా 7 గంటల నిద్ర సరిపోతుంది. 9 గంటల నుండి 7 గంటలు సరిపోతుంది, చాలు. అంతకంటే ఎక్కువ. ఆ విధంగా మనుషుడు ఆరోగ్యంగా సుఖంగా ఉండడానికి మన వేద సిద్ధాంతం ఏ విధంగా ఉన్నదో అంత ఇక్కడ లేదు. మొత్తం ఆయుర్వేదం దీనుడి వెలువడింది. ఇప్పుడు ఏమంటారంటే నేను జ్యోతిష విద్యార్థిని. ఏమిటంటే దాన్ని ఏమంటారు? గెలాక్సీ అంటారా, మిల్కీ వే అంటారా, ఏమంటుంది? ఏంటంటారు అంటే అనేక నక్షత్రాల సమూహం. పాలపుంత అంటారా? అంటే పాలపుంత గురించి భారతీయులకు తెలియదు, మేమే కనుగొన్నాము అంటారా? నిజమేనా? యజుర్వేదంలో మంత్రం వస్తుంది, నక్షత్రేభ్య స్వాహ నక్షత్రేభ్య స్వాహ. నక్షత్రాలకు యజ్ఞం సంబంధించిన క్రియ చేయాలి. నక్షత్రేభ్య నక్షత్రం నుండే వస్తువులకు, నక్షత్రాల సమూహాలకు. నక్షత్రం ఏంటిది? సూర్యుడు నక్షత్రం. సమస్త ప్రపంచం నుండి వస్తువులు కదులుతూ ఉంటాయి, కదలకుండా ఒక వస్తువు ఉంటుంది. మనం వేదాలు మర్చిపోవడం వల్ల ఏమైందంటే భూమి కదలదు అనుకున్నాం. భూమి కదులుతుందా లేదా? మా గురుగారు బాపుదేవ్ శాస్త్రి గారు, నేను వారి దర్శనం చేసుకోలేదు, వారి శిష్యుని కూడా చూడలేదు. వారి శిష్యుని చూసి ఆయన శిష్యుని చూసి వారు మహా పెద్ద విద్వాంసులు జ్యోతిషంలో. బాపుదేవ్ శాస్త్రి అంటే ఇంగ్లాండ్లో అతనికి సంబంధం జ్యోతిష. అతడు క్వీన్స్ కాలేజ్ విద్యాలయం చదివి జ్యోతిషం చదివించాడు. విద్యార్థి పుస్తకాలు తీసుకుపోయి గురుగారు ఇంట పెట్టాడు. అలాంటిది గురుగారు భూమి గతి ఎంత? ఎవరు చెప్పారా నీకు? మీరే చెప్పారు కదా గురుగారు, భూమి గతులతోనే.
ఊటీ చెప్పిన పుస్తకాలు ఉంటే నిజంగా భూమి కదలదా? ఇంత పెద్ద భూమి ఎట్లా కదలదు? అర్థమైందా? వాళ్ళు కనుక వేదాలు చదివి ఉంటే చెప్పారంటే గౌ జ్మా జ్మా గౌ అంటే గతితిథి గౌ అంటే గతి కలిగింది, చలనం కలిగింది భూమి. మన దగ్గర ఎంత విజ్ఞానం ఉందంటే లెక్కలు ఎంత విజ్ఞానం. సూర్యుడు నక్షత్రం ఎట్లా? సుసర్తిభ్యాం అంటే అంటే సమస్త పదార్థాలను ఉత్పత్తి చేస్తుంటే పశువుల శరీరాలు, పక్షుల శరీరాలు, చెట్లు గుట్టలు ఏమి ఉంటుంది. కాబట్టి సూర్యుడు వీటిని ఉత్పన్నం చేస్తాడు. సుసర్తిభ్యం తర్వాత తిరుగుతాడు. ఆకాశంలో ఏ పదార్థం కూడా తీరకుండా ఉండడానికి వీరడే. ఎక్కడది? ఇది వేదాల్లో ఉన్నది. పాశ్చాత్యుల విద్యా శిక్షను తెలుసుకుని మనం ఏం చేసినంటే మన యథార్థ జ్ఞాన విజ్ఞానాన్ని మర్చిపోయినాం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మనం మర్చిపోయినాము. నేను ఇప్పుడు ఏమంటే ఎవరైనా జీవితంలో ఉన్నతిని సాధించాలనుకుంటే వారు నిశ్చితంగా వేద సిద్ధాంతాన్ని పాటించవలసిందే. అనేక వేద సిద్ధాంతాలు నేను మీ ముందు ఉంచినాను. వీటి దగ్గర ఒక్కొక్క విషయాన్ని ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం అయిపోతుంది. మనము ఈ విషయాలను పరిశీలించడం లేదు. నేను చదువుతుంటా, నేను వేద ప్రమాణం చెప్పిన. ఇంకోటి ఏంటంటే మనం ఏమన్నా ఆకాశగంగ అంటే గంగ అంటే ఈ నది గంగలు పోనట్టు అంటారా? గంగ అంటే ఏంటి? అది తెలియదు. కానీ ఈ గంగ కాదు. గంగ అంటే తిరిగే పదార్థం, అంటే భూమి తిరుగుతుంది. అర్థమైందా? సూర్యుడు తిరుగుతాడు, భూమి తిరుగుతుంది. తిరిగిన పదార్థం లేదు. ఒకటి ఎంతంటే చెప్పడానికి వీళ్ళు. మీరు చెప్పండి, మన రామాయణంలో ఒక విషయం వస్తుంది. చంద్రుని వీపుని ఎవరు చూడలేరు. ఇది విజ్ఞాన రహస్యం. ఎట్లదే మీకు తెలియదు, జ్యోతిషం తెలుసు. ఇక్కడ ఇది ఉన్నదనుకోండి, దీని చుట్టూ మీరు ప్రదక్షిణ చేయండి, కలుస్తుందా? మీకు ఎప్పటికీ ఇది కనిపిస్తుంది. ఈ దీపం మిమ్మల్ని మీ ఈపుని చూడలేదు. మీరు ఇటు ముఖం చేసి తిప్పుతారు. అంటే ఎన్ని రహస్యాలు అంటే ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉన్నదో అంత జ్ఞానము వేదాల నుండి వ్యాపించింది. రెండవది నేను ఇంకో విషయం చెప్తాను మీకు. మీకు ఏ భాష వస్తుంది? ఇంగ్లీష్ వస్తుందా? మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అచ్చులు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 AEI. మన దగ్గర అచ్చులు ఎన్ని ఉన్నాయి? ఒక 18 రకాల. ఎన్ని రకాల? 18 రకాల. ఇప్పుడు వివరంగా చెప్పడానికి వీల్లేదు. ఈ 18 రకాల 18 రీ ఎన్ని అయిపోయినాయి? 18 లెక్కలు కూడా పోయినాయి. 18 రీ ఏ ఓ అయ్యో ఇవేంటి? 5. ఇవి 12 రకాలు. 12 5 60. 60 72. మీరు 5 ఎక్కడ? 132 ఎక్కడ? అయ్యా మీకు వేదాలు చదవరాదు, మీకు మాట్లాడరాదు. అచ్చులు ఎన్ని? ఇంగ్లీషులో, సంస్కృతంలో అనండి 132. సందేహం ఉంటే నన్ను అడగండి. మిమ్మల్ని భయపెడితే నా దగ్గర. మీరు వేదాన్ని చదవలేదు, భగవంతుడి జ్ఞానాన్ని సంపాదించలేదు. కాబట్టి మీరు అనేక స్థానాల్లో ఓడిపోతున్నారు, మాటికి ఓడిపోతున్నారు. సంస్కృత భాష అంటే భాష ప్రపంచంలో ఒకటే భాష. ఇతడికుండా ఉంటుందా? దెబ్బ కొడితే ఒక లొంట పోతుందా? అట్లా 2790 దెబ్బలు కొడితే అయితే సంస్కృత భాష నేను దెబ్బలు కొట్టిండు. మరాఠీ వాళ్ళు దెబ్బ, గుజరాతీ వాళ్ళ దెబ్బ, తెలుగు వాళ్ళ దెబ్బ, ఇంగ్లీష్ వాళ్ళ దెబ్బ, ఫ్రాన్స్ వాళ్ళు ఎన్ని 2790 దెబ్బలు కొట్టింది. 2790 భాష. ఇక్కడ ప్రపంచంలో ఒకటే భాష. మీరు చెప్పండి,
ప్రపంచంలో ఒక భాష నాకు చెప్పండి, సంస్కృత శబ్దాలు లేని భాష. ఇది ఏ నెల? తర్వాత తర్వాత ఇప్పుడు మీరు రాసేది ఎక్కడ? కోశం పోతే జూలై. జూలై అంటే ఎవరు? జూలియస్ సీజర్ పేరు పెట్టుకున్నారు. జూలియస్ సీజర్ అని ఒక రాజు ఉండే, పరాక్రమ రాజు, రోమ్లో ఉంటుండే, ఆయన పేరు మీద. ఆ తర్వాత అదే ఆగస్టు, అక్కడ అది ఆగస్టు అని ఆయన సీజర్ ఉండే, ఆయన రాజు. తర్వాత సెప్టెంబర్ అంటే సంస్కృతము సప్త అంబర్, వాళ్ళ కన్నదాకా సెప్టెంబర్. తర్వాత అష్ట అంబర్, నవ అంబర్, దశాంబర్. దశాంబర్ ఏ నెల పేరు? 12 నెలల పేరు. మీరు జూలై ఆగస్టు తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది, సంఖ్యలు కలుస్తుంది. మీకు అది తెలియదా, ఇది తెలియదా? ఎక్కడ అర్థమైందా? ఒకటి కాదు లెక్కలు చెప్పడానికి కూర్చుంటే వేదాల జ్ఞానము నా బుద్ధికి మించిన విషయం. అర్థమైందా? నేను భాష గురించి చెప్పినాను. ఈ విధంగా అనేక విషయాలు మన దేశంలో వ్యాపించాయి, ప్రపంచంలో వ్యాపించింది. కానీ మనం మర్చిపోయినాం. చెప్పండి, నేను ఒక విషయం చెప్తాను. సామాన్యంగా ఇప్పుడు చికిత్సకులు ఉన్నారా? ఎవరు చికిత్సలు అంటే ఎవరు? డాక్టర్లు. వైద్యుల దగ్గర ఎవరు కూడా డాక్టర్లు. ఒక నేను ఏమంటానంటే, మీరు నా సందేశం తీసి చెప్పండి. ప్రపంచంలో డాక్టర్లకు రోగాలకు కారణం ఏంటో తెలియదు. రోగాలకు ఏం కారణము తెలియదు. ఎన్ని రకాల చికిత్స తెలియదు. నేను ఋషుల విజ్ఞానం చదివిన కాబట్టి నాకు తెలుసు. నిన్న మొన్న సత్సంగాల్లో రోగాలకు ఏం కారణాలు చెప్పాను. వాళ్ళకి తెలియదు. ఠీకేనా? వాళ్ళకి ఎవరు తెలియదు. ఎన్ని రకాల రోగాలు? ఒకటి 4, ఒకటి 3, ఒకటి శారీరకంగా శరీరం ద్వారా వచ్చే బాధలు. ఎట్లాది? వాత పిత్త కఫాలు ఎక్కువ తక్కువ అయితే రోగాలు. రెండోది, బయట వాళ్ళు ఎవరైనా కొడితే కానీ, దెబ్బ తాకితే కానీ, గోలి రెండు శరీరం. రెండు మానసికంగా. ఎన్ని? ఇంకోటి 4వది ఏది? ఎవరు తెలియదు? ఋషులకు తెలుసు. ముసలితనము, ఆకలి, దప్పి, తర్వాత మరణం. ఓహో, ఋషులు ఎంత సూక్ష్మంగా ఆలోచించినా చెప్పండి. మనం పక్కకు పెట్టి ఏదో ఏదో ఇంగ్లీష్ వాళ్ళు మనకి చెప్పి అదే. అయితే ఈ విధంగా నేను చదువుతుంటే ఆశ్చర్యం అవుతుంది. అయితే ఇక్కడ డాక్టర్లు ఉన్నారా? మీరు డాక్టర్ని అడగండి. నేను అడుగుతూ ఉంటాను డాక్టర్ని. అయితే మీరు చెప్పండి, అమ్మ మీకు తెలిసిన కడుపులో శిశువు ఉంటుందా? అయితే ఏ శిశువు చెప్తారా ఎవరైనా? అమ్మాయి చెప్తావా? ఏం చెప్పు? వేదం చదవలేదు, శాస్త్రం చదవలేదు, తెలిసిపోతుంది. నేను డాక్టర్లు చెప్పిన స్వామిజీ నిజమే అన్నారు. ఎక్కడ మన జ్ఞానం? మనం చాలా దూరం అయిపోయినాం. లక్షణాలు 12 లక్షణాలు, 12 లక్షణాలు. ఆ విధంగా మన శాస్త్రాలు అనేక లక్షణాలని మనం చదవడం లేదు. ఎన్ని రకాల చికిత్స? ఒకటే రకం, సూది, గోలి, చాయ్. చికిత్స ఎన్ని రకాల? ఎన్ని? ఇది 13 రకాల చికిత్స. మీరు రాణి, నేను చెప్తాను. అడగ చెప్తా నేను. అన్ని మర్చిపోయినా మనము. ఒకటి దైవ చికిత్స. దైవ చికిత్స అంటే దైవి అంటే సంధ్య ద్వారా, ఈశ్వరోపాసన ద్వారా చికిత్స జరుగుతుంది. ఎట్లా? అనేక సమస్యలు ఉన్నాయి, కూర్చుని ఈశ్వరోపాసన చేస్తే దూరం. అర్థమైందా?
అది ఈశ్వరపాద చేసిన వాళ్ళు తెలుస్తుంది. రెండోది సత్సంగము. ఒక మనుషుడు రోగంతో బాధపడుతున్నాడు, అకస్మాత్తుగా 20 ఏళ్ళ క్రితం మిత్రుడుగా ఉన్న వ్యక్తి రావడం జరిగింది. అప్పుడు జ్వరం దూరం అయిపోతుంది. సత్సంగం ద్వారా రోగాలు దూరం అయిపోతాయి. అనేక రోగాలు దూరం, శారీరక రోగాలు దూరం. మానసిక రోగాలు కావడం సహజమే, కానీ శారీరక రోగాలు సత్సంగం వల్ల దూరం అయిపోతాయి. ఉపవాసం తెలుసునా మీకు? చేస్తారా మీరు? ఒకవేళ శరీరంలో వికృతి అయితే భోజనం ఆపేసేయండి, అది చికిత్స. ఆ జఠరాగ్ని పెరిగి మన శరీరంలో ఉండే విజాతీయ పదార్థాలను, అంటే ఆకలిని ఆపేసే పదార్థాలను సమాప్తం చేసి ఆకలి మళ్ళీ ఉపవాసం అంటారా. రెండోది స్నానం. అర్థమైందా? తెలుసునా స్నానం? స్నానం చేస్తే కొన్ని రోగాలు పోతాయి. తర్వాత వ్యాయామం ఏం జరుగుతాయి, కొన్ని రోగాలు సంగీతం జరుగుతాయి. అర్థమైందా? ఈ చికిత్స మొత్తం సమాప్తం. ఒకటి కాదు రెండు కాదు చెప్పడానికి కూర్చుంటే అనేక రకాల చికిత్స. మనం దీన్ని ప్రాథమిక చికిత్స అంటాం. మనుషుడు అనేక రకాల స్వాధ్యాయం చేస్తాడు. స్వాధ్యాయం చేసే శరీరం ఆరోగ్యము కుదుటపడుతుంది, రోగాలు పోతాయి. వ్యాయామం ఒక చికిత్స. ఎట్లా నేను చెప్తా స్వయంగా. నేను ఒకసారి ఒడ్లూరు గురుకులలో సాయంకాలం 4:30కు లేచి మనసు ఎమ్మడి నడవడం వెళ్ళిపోతాను. తెలిసిపోయింది. ఇప్పుడు నాకు 5 నిమిషాల తర్వాత జ్వరం వస్తుంది. బస్ మీకు తెలుసదా? తెలియదా మీకు? నేను కట్టి వస్త్రం పేసి లంగొట్టి వ్యాయామం చేస్తావా? రాలేదు చూడు. ప్రాణాయామం రోగాలకు చికిత్స. నేను ఒకసారి కూర్చుండి సంధి చేస్తున్నా. అప్పుడు దాదాపు 27 ఏళ్ళ క్రితం సంధి గంటలో చేసిన. దాదాపు లేవడానికి పోయేసరికి సూదులు కూర్చున్నట్టు, వేల సూదులు. ఏమంటారు దాన్ని? తిమిరి పట్టిందంట. ఏం చేయడము? ముందర చికిత్స నాకు తెలియదు. కూర్చుని 2-3 ప్రాణాయామం చేసాం, ఉట్టికినే సమాప్తం. తిమిరి పడితే చేయండి, 2 ప్రాణాయామాలు సమాప్తం. అయితే ఎన్ని రకాల చికిత్స అంటే అన్ని రకాల చికిత్స. ఒక రెండుది ఇక్కడ వారి పేరు మర్చిపోతున్నా. అయితే వారు గంగారెడ్డి, కోసానిపేట, పూతల గంగారెడ్డి. ఆయన ఒకసారి రావడం జరిగింది ఒడ్లూరు గురుగా. మాట్లాడటం అంటే, స్వామీజీ నాకు ఇక్కడ నరం చాలా నొప్పి అవుతుంది, అనేక రకాల చికిత్స చేయించినా పోలేదు. అయిందా? తర్వాత నేను మా అమ్మాయి దగ్గరికి పోయినా. మా అమ్మాయి దగ్గర స్వామి రామదేవ్ గారి కార్యక్రమాలు వస్తున్నాయి. వాళ్ళు చెప్పి ఇట్లా ఒత్తితే పోతాను, ఒత్తిన సమాప్తం. మీకు పసవుటు తెలిసిన పసవుటు అదొక చికిత్స. ఎన్ని చికిత్సలు అంటే అన్ని మర్చిపోయి సూది, గోలి, ఛాయ్. మనం వెనుకపోయినా, చాలా వెనుకపోయినా. మనము ఋషుల జాన విజ్ఞానాన్ని మర్చిపోయి చాలా వెనుకపోయినాము. ఒక దగ్గర ఏముందంటే, రోగి నువ్వు భయపడకు, నువ్వు మృత్యు ముఖాన్ని చేరినా కూడా నేను పట్టుకొని తీసుకొస్తా. నువ్వు మృత్యు ముఖంలో ఉన్నా కూడా పట్టుకొని తీసుకొస్తాను. ఒక వేద మంత్రం ఉన్నది. ఈ విధంగా స్పర్శిస్తే ఒకటి కాదు, మనము స్వాధ్యాయం చేస్తే మనకి విషయాలు తెలుసుకుంటాం. మనకు భగవంతుని జనము సాటి లేదు, భగవంతుని భాష సాటి లేదు, భగవంతుని సిద్ధాంతము సాటి లేదు. మనము ఈనాడు గురు పూర్ణిమ కార్యక్రమం చేసుకుంటున్నాం. గురువు అంటే ఎవరు? పూర్తి గురువు భగవంతుడు. ఇక ఆంశిక గురువులు తల్లి, తండ్రి, గురువు, ఉపదేశం. అయితే మనము ప్రతిదినము స్వాధ్యాయం చేయాలి, వేదాలు శాస్త్రాలు చదవాలి. మీరు అందరు తప్పనిసరి అనండి, యో అనండి, సా చ మా సా, యో సా చ మా సా అనండి. యో సా చ మా సా.
ఉమ్. ఎన్ని మొదటిది ఏమిటిది? ఇవంటే యోగ దర్శనం. మహర్షి పతంజలి రచించిన యోగ దర్శనం పేరు యోగ దర్శనం. దాన్ని ఏమంటే యో అంటాం, మొదటి అక్షరం. సా అంటే మహర్షి కపిల్ రచించిన సాంఖ్య దర్శనం, యో సా. సాంఖ్య దర్శనం ఉన్న గొప్పతనం ఏంటి చెప్తాను నేను. చ అంటే చరక శాస్త్రం. మీరు బంగారు మాల వేసుకున్నారా? చెప్పండి, ఉన్నదే ఉంది. ఉన్నదా లేదా? ఎవరికి ఉన్నది బంగారు మాల? పురుషులు వేసుకుంటారు బంగారు. బంగారు మాలక మీరు, బంగారు మాలకు మాలగా మీరు చరక శాస్త్రాన్ని తీసుకోండి. మరి రోగాలు రావు. అర్థమైందా? చరక శాస్త్రము మీరు మోక్షాన్ని సంపాదించాలనుకుంటే ఏ ఉపాయాలు అవి కూడా ఉన్నాయి. సమస్త ప్రపంచం గురించి ఉన్నది. రోగాల కారణాలు, వాటికి ఉపాయాలు. దాన్ని ఏమంటారు? చరక శాస్త్రం మహర్షి అగ్నివేశ రచించింది. ఉన్నదా? మీరు చెప్పండి. మీరు ఉపాధ్యాయులకు పనిచేసింది కదా, ఎన్నేళ్ళు? 29 ఏళ్ళు. అచ్చా, మీరు చెప్పండి నాకు, ఎటువంటి వారు ఉపాధ్యాయులు, ఎటువంటి వారు విద్యార్థి, ఎటువంటి పుస్తకాలు చదివి ఉన్నదా? ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? మేము పెద్ద మా ప్రపంచంలో మేము చాలా ఉన్నత, ఏం తెలియదు. మీరు వినండి, మన శాస్త్రం ఏంటంటే మొట్టమొదలు పుస్తకాన్ని పరిశీలించాలి. పుస్తకం చదివించదగిందా కాదా? అర్థమైందా? ఇంకా తర్వాత చెప్పే గురువు పరీక్షించాలి, యోగ్యుడా కాడా. తర్వాత శిష్యుడు యోగ్యుడా కాదా ఇక్కడ ఒక పరీక్ష లేదు. ఉన్నదా? మరి ఋషులు రాసిన పుస్తకం బాగున్నదా? ఋషులు రచించిన గ్రంథాలు ఎట్లా? పుస్తకాన్ని పరిశీలించండి. 3 కాలాలు సమానంగా ఉండాలి, ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఉండాలి, ఋషులు రచించిన పుస్తకాలు కావాలి, వారికి హితం చేసేది కావాలి. ఎన్ని లక్షణాలు! చెప్పేవాళ్ళు అట్లే ఉండాలి. ఇప్పుడు ఏంది? బిఏడి ఎంఎడ్, డిఏడి బిఏడి ఎంఎడ్ ఏం రాదు వాళ్ళకు. వస్తుందా? ఏం చెప్తా? నేను ఇక్కడ ఆధునిక విద్యని నడిపించిన 2 ఏళ్ళు 4 ఏళ్ళు. ఉపాధ్యాయుడు అంటే స్వామిది ఏదో నేరుడు. మేము మొత్తం 12 సంవత్సరంలో చెప్పవలసిన 12 పాఠాలు చెప్పి చేశాం సాఫ్. ఇక తర్వాత చదువుకోమని అంటే మీకు చదివించడం రాదు. ఎందుకు రాదు? మీరు బిఏడు, నేను ఏడు కాదు. ఎందుకంటే మొట్టమొదటి పాఠం ఆధారము, పునాది గట్టిది. పునాది మొదటి పాఠం బాగా అర్థమైందంటే రెండో పాఠంలో కొన్ని అంశాలు వాటంతలో చూసారా? మీరు మొదటి పాఠం చెప్పండి, మొదటి దినము మీరు 30 దినాలు చెప్పండి, రెండో పాఠం 20 దినాలు, ఆ తర్వాత చివరి పాఠం తక్కువ. నువ్వు అన్ని పాఠాలు చేసిన ఆ పిల్లవానికి మొదటి రాకపోయా, కొన్నది రాకపోయా, మీరు ఏం చేసినట్టు చెప్పడానికి మీకు విద్యా విధానం లేదు. దాంట్లో ఉన్నది. తర్వాత విద్యార్థిని పరిచయాలి. వచ్చినంత మాత్రమే విద్యార్థులు గారు అవుతారా? విద్యార్థిని పరిశీలించాలి. ఏ విధంగా? చాలా ఉండాలి. ఆ విద్యార్థి ఒక విషయం చెప్తాను. ఆ చదువుకున్న విద్యార్థి ఉపాధ్యాయునికి ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు, చేసే వ్యక్తికి ఇవ్వకూడదు విద్య. ఉన్నదా ఎక్కడైనా? ఇప్పుడు ఏమైందంటే 10వ తరగతి పరీక్ష జరిగింది. ఓ పిల్లవాడు చూసి రాస్తున్నాడు, పంతులు పట్టుకున్నాడు. సార్, నేను ఏడాది శ్రమించిన, నా శ్రమ పోతుంది, వదిలిపెట్టాను. నేను వదిలిపెట్టా, పోమన్నాడు బయట. సార్ నువ్వు రా బయటికి. ఇది 54-55 ఏళ్ళ క్రితం ఇంకో గట్ట జరిగింది. బాబులాల్, ఆయన అలీగఢ్లో ఉంటాడు. అలీగఢ్ దాంట్లో చదివిపిస్తాడు ఆర్య సమాజకు. ఒకసారి అకస్మాత్తుగా నాకు పరిచయం అయింది. అతను మంచి విద్వాంసుడు. ఆయన చెప్పాడు, ఆయన విద్యాలయంలో పరీక్ష తీసుకుంటాను, విద్యార్థి కింద పుస్తకం ₹1 రాస్తుంది, పట్టుకున్నాను. నువ్వు పరీక్ష రాస్తుంది దొంగ, పట్టుకోబడు. సార్ నా దగ్గర కత్తి ఉన్నది అన్నాడు. ఎప్పుడు? 54-55 క్రితం.
పంతులు ఆర్య సమాజికి పంతులు బాబులాల్ బేటా మేరే పాస్ ముందు ఎలా कर गोली से उड़ा दूंगा. ఏం విద్యాలయాలు, ఎక్కడ విద్య, ఎక్కడ విద్య నేర్చుకునేది, ఎక్కడ దేశము, ఎక్కడ సమాజం, ఎక్కడ పొరపుగా సమాప్తమైంది. ఆ విద్యా విధానం పోయింది, లేదు. మళ్ళీ గురుకుల విద్యా విధానం తప్ప ఎక్కడ లేదు. మీరు ఉపాధ్యాయులు కదా, ఇప్పుడు చెప్పండి. ఈనాటి చదువులు ఏం చేస్తారంటే పోవాలి, చదువుకోవాలి, 9 నుండి 4 వరకు చదువుకోవాలి. ఎన్ని దినాలు? 220 దినాలు. ఒకవేళ 360 దినాలకు పంచితే ఏమవుతుంది సగటున? 3 గంటలు. అవునా కదా? సగటున ప్రతిదినం 3 గంటలు అవుతుంది. ఇది 30 ఏళ్ళు ప్రధానోపాధ్యాయులకు పనిచేసినప్పుడు చెప్పింది సారాంశం. అర్థమైందా? అయితే మరి మిగతా గంటలు ఎక్కడ? మిగతా గంటలు లేవు. విద్యార్థి 24 గంటలు ఇక్కడనే ఉండాలి, ఇక్కడ చదవాలి. వ్యాయామం అంటే విద్యార్థికి కావలసిన సమస్త వికాసాలు కావాలి. శరీర వికాసము, బుద్ధి వికాసము, వాగ్ వికాసము, వ్యవహార వికాసం, అన్ని విషయాలు తెలవాలి. దాంట్లో ఉంటుందేమని ఏం ఉండదు. కేవలం 4 పుస్తకాలు చదవాలి, పంతుల ముఖాన్ని కొట్టాలి, పరీక్ష ఇవ్వాలి, సార్ అనాలి. దాని పేరు సర్టిఫికేట్. చాణక్యుడు ఏమే చదివిండా? చదవలేదు చాణక్యుడు. ఛత్రపతి శివాజీ బిఏ చదివిండా? సర్దార్ పటేల్ ఎల్ఎల్బి చదివిండా? దేశ సేవ చేసే పట్టుబడి. అయితే ఆ విధంగా చదువు అంటే ఆ మనుషుని జీవితానికి అవసరమైన సమస్త విషయాలు నేర్పించాలి. ఏది తక్కువన్నా జీవితంలో ముందుకు పోయి దెబ్బతింటాడు. ఆ విషయం లేదు. చరక శాస్త్రం ఉన్నది, ఏమైపోయింది చెప్పండి. చెప్పండి. చ అంటే చరక శాస్త్రం, మా అంటే మనుస్మృతి. ఆహా. ఋషి దయానందుడు ఏం చెప్పినంటే మొదలు భగవంతుని జ్ఞానం వేదాలు, ఆ వేదాల యొక్క సారాంశము మనుస్మృతి. ఈ రెండే ఋషి దయానందునికి చాలా ఉపయోగపడ్డాయి. వరుసలు సత్యార్పక అద్భుతమైన గ్రంథం. ఆ గ్రంథం ప్రతిదినం ఒక వ్యక్తి కనుక మనసును చెబితే జీవితంలో మార్పు వస్తుంది. పక్క పెట్టి ఒక ఆమె ఏమన్నది, మల్లాది సుబ్బమ్మ చూసినా, మను ఆదర్భశత్రు స్త్రీలకు కానే కాదయ్యా. మనటువంటి వ్యక్తి ప్రపంచంలో కనిపించదు మనకు. ఇతర నార్యస్తి పూజంతే రమంతే. ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తామో ఆ స్థలంలో మహాపురుషులు, విద్వాంసులు ఆనందిస్తారు అని. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది? మీరు తెలుగులో చదివి ఉంటారు. కళ్ళకంఠ కంఠ కన్నీరులికి నెసరింట నుండన్నోళ్ళకి సుమతి సోమశేఖరు రాలేదు. రోజంతి జామ ఎత్తర నిశ్చిత అంటే మనుషులతో ఏమనంటే ఏ ఇంటిలో స్త్రీలు బాధపడుతుంటారో ఆ కులం నాశనం అయిపోతుంది. ఇప్పుడు గ్రంథాన్ని పక్క పెట్టి చదువునే చదువు. అది లేదు, అద్భుతమైన గ్రంథం. నేను చదువుతూ ఉంటే అది భండారము, విద్యా భండారం. చెప్పండి. సా చ మా. మా అంటే సా అంటే సత్యార్థ ప్రకాశం. సరే, ఏమైనా లోపాలు జరిగితే సవరించే పుస్తకం అనండి. సా చ మా చదవండి. మీరు బంగాళ గొలుసులు, ఈ పుస్తకాలు కూడా గొలుసు వేసుకోండి. జీవితం ధన్యమైపోతుంది. ఋషుల గ్రంథాన్ని మనం వదిలిపెట్టినాము, ఋషుల విద్యను వదిలిపెట్టినాము. ఈనాడు పాశ్చాత్య నాస్తికుల పుస్తకాలను, నాస్తికుల వ్యవహారాన్ని నేర్చుకున్నాము. దానివల్ల నానా రకాల బాధలు, దుఃఖాలు. చెప్పండి, మనం ఎన్నేళ్ళు జీవించాలి? సిద్ధేశ్వర్ గారు, ఎన్నేళ్ళు జీవించాలి మనం? వారు చెప్పడం లేదు, వేదం అంటుంది. త్రియాయుషం జమదగ్నే కషపేసి త్రియాయుషం ఏదేవి స్థిరమితారు. అర్థమైందా?
ఎన్నేండ్లు ఋషులు చెప్పినారు, దయాన్ని చెప్పినాడు. అరువుగా సర్వసిద్ధార్థ చతుర్వశత అంటే ప్రాచీన కాలంలో అరువుగా అంటే రోగాలు లేకుండగా, సర్వసిద్ధార్థ అంటే సమస్త కోరికలు పూర్తి చేసుకుంటూ సమస్త ధన సంపదలతో నిండి ఉండి చతుర్వర్ష శతాయుష 400 ఏళ్ళు జీవించినారు. మనము మీరు ప్రార్థన చేయలేరు, ఎందుకంటే కొంతమంది తల్లి పిల్లలను సమాప్తం, కొందరు జన్మించగానే సమాప్తము, తల్లి ప్రసవించి సమాప్తం. ఏ రోగాలు వచ్చినాయి? రావి రోగాలు. నేను చెప్తున్నా గట్టిగా, మీరు ఏం ఆశించాలి? ఆశించండి. 400 మంది నా దగ్గర ఋషులు రాసిన విద్య నా దగ్గర ఉన్నది, నేను గట్టిగా చెప్తాను. మీరు గృహస్థులు కదా, మీకు సంతానం ఉందా? మీరు ఏం నేర్పించారు వాళ్లకు? ఏం నేర్పించారు? ఉల్టా నేర్పించారు, మంచి కొద్దిగా ఉల్టా. చెప్పండి, మీరు తండ్రినా? మీరు కొడుకు ప్రశిక్షించినారా? విద్య ఇచ్చినారా? మీ కడుపులో కొడుకుండేనా? ఉండే. విద్య నేర్పినారా? ఏం తెలియదు మనం. మొదలు శిశువు తండ్రి కడుపులో జన్మిస్తాడు, తండ్రి నేర్పాలే. ఏమంటే 2 మాటలు నేర్పాలి. ఒకటి, పూర్వజన్మలో ఉండే దూష సంస్కారాలు, ఆ విద్యను దూరం చేసే ఉపాయాలు. తర్వాత కొత్తగా విద్యను నేర్పించే ఉపాయాలు తల్లి నేర్పించాలి. అర్థమైందా? తర్వాత ఎవరు నేర్పించాలి? తల్లికి వస్తుందా? తల్లికి రాదు. తల్లి శిశువు గర్భంలో ఉన్నప్పుడు 4000 గంటలు మేలుకుంటది. ఎన్ని గంటలు నేర్పించిన ఏమైనా? ఎక్కడ? మన తల్లులు ఎక్కడ ఉంటారు? అక్కడ కొట్లాటలు, చిక్కులు, సమస్యలు, బాధలు, నానా రకాలుగా ఇబ్బందులు. ఏం ఉండకూడదు. మనోభవ జనయ దయ్యం అంటే సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే సంతానం ఉత్పత్తి చేసే విద్య మన దగ్గర ఉన్నది. ఇది నేను నేర్చుకుంటా, ఋషుల దగ్గర నేను నేర్చుకుంటా. ఎట్లా? గర్భవతి తల్లి దగ్గర ఉంటుందా? ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఆమెను 5-6 దగ్గర ఉండి నేర్పించాలి. ఎవరు? సహచరులు. వాళ్ళు సంతానాన్ని ఉత్కృష్టంగా తీర్చిదిద్దే విద్యలో నిపుణులై ఉండాలి. వాళ్ళు ఉండాలి. అమ్మా, నువ్వు మహాపురుషునికి తల్లి అవుతున్నావు, నువ్వు ప్రపంచంలో పూజ్యరాలవు, నువ్వు నీ సంతానాన్ని 400 ఏళ్ళు జీవించేదిగా ప్రయత్నించు విధినే. ఆ విధంగా ఆమె మనసులో ఒక క్షణం కూడా నిరాశ రాకుండా, బాధ రాకుండా, కష్టం రాకుండా ప్రయత్నించాలి. ఉంటారా అట్లా? ఆ తర్వాత జన్మిస్తాడు పిల్లవాడు, జన్మిస్తాడా? ఆ తర్వాత ఏం లేదు. ఒకటి పైన తల్లి ఉందంటే, తల్లి ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా పిల్లవాడు సిద్ధి. పిల్లవాడు జన్మించినప్పుడు 5-10 నిమిషాలు మేలుకుంటాడు, అంతేనా? తర్వాత అరగంట, గంట, 2 గంటలు, 14, 15. 5 ఏళ్ల వయసులో దాదాపు 14-15 గంటలు మేలుకుంటాడు. ఏం నేర్పిస్తే చెప్పండి మీరు? ఉట్టిగా ఎన్ని గంటలు అవుతున్నాయి? అతడు 5 ఏళ్లలో 18,000 గంటలు మేలుకుంటాడు. 18,000 గంటలు ఉన్నదా? అమ్మ మీరు వినండి, ఎన్ని గంటలు? 18,000 గంటలు. మీరు చూడండి, 5 సంవత్సరాల పిల్లవాడు ఏమొస్తుంది? అతనికి తిట్లు వస్తాయి, వస్తాయా? కోపం వస్తుంది, అతడు హింసిస్తాడు, అహంకారం, గర్వం, బాధ అయితే ఉండే. ఏం నేర్పిస్తారు మీరు? ఇంకేం నేర్పిస్తారు? అవి విద్యాలయం పోతే ఇంకా పెరుగుతాయి, సమాజంలో ఇంకా పెరిగిపోతాయి, రాజనీతులు మొత్తం వస్తుంది. బాహ్యోత్సవం అంటే ఏం వ్యర్థం ఏం లేదు. దాన్ని ఏమంటారు? అడుగు తప్పి ఆవిడ తిరగదు. ఎక్కడ? మీరు శిశువును మహాపురుషులు చేయడానికి మీకు విద్య చెప్పలేదు, మీకు తెలియదు, మీరు చేయడం లేదు. మొత్తం సమాజము పోతుంది. నిశ్చితంగా మీరు సంకల్పం చేసుకోండి. ముందుకు రండి.
నేనేం చెప్పినా యో యోగ దర్శనం, సా చా జరగ మా మనసు సా సత్యం. అంటే ఎక్కడైనా లోపం జరిగితే సత్యార్పకటువంటి సరి చేస్తుంది. ఈ విధంగా మీరు ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మించాలని ప్రయత్నించండి మీరు గృహస్థులైతే. లేకపోతే మనం ఏం చేసినా ఏం లాభం. మనకు ఈ విద్య నేర్పలేదు, మనకు తెలియదు. ఈ విద్య ఉన్నట్టుగా కూడా తెలియదు. ఈనాడు కోట్ల మందికి విద్య తెలియదు. ఋషుల పుస్తకాలు చదివితే కాబట్టి నాకు తెలుసు. మీరు ఏం చేయాలి గృహస్థులు? సమస్త ప్రపంచాన్ని లేదా కనీసము మన దేశాన్ని ప్రభావితం చేయగలిగే మహాపురుషులు నిర్మించాలి. అది అనుకుంటే అయితే. ఒక ఉదాహరణ చెప్పి సమాధానం చేస్తాను. మీకు చంద్రశేఖర్ ఆజాద్ తెలిసిన వినరా? ఆయన గురించి ఒక మాట మీకు బహుశా తెలిసి ఉండదు, తెలియకపోతే వినండి. ఆయన ఏ వ్యక్తి? క్రాంతికారి. నేను ఒకరి చేతిలో జావా, నేను స్వయంగా అటువంటి పరిస్థితి నేను స్వయంగా తినను. అర్థమైందా? और మాట్లాడుకున్న వారు భగత్ సింగ్ మనం మాట్లాడు, पंडित जी आपका हाथ बहुत मोटा हो गया है, ये हथकड़ी काम नहीं करेगी, बड़ी बनानी पड़ी है, मेरे पास कौन आएगा हथकड़ी पहनाने वाले, कौन है वो व्यक्ति? సింహము. ఒకసారి గణేష్ శంకర్ విద్యార్థి, క్రాంతికారులకు సాయం చేసే వ్యక్తి. ప్రతాప్ అనే దైనిక పత్రిక, ఇప్పుడు ఈనాడు అట్ల పత్రిక. దాంట్లో క్రాంతికారుల ఏడ ఆ ఇంగ్లీష్ వాళ్ళు చేసే అత్యాచారాలు రాసేవాడు ఆయన. ఆ విధంగా వాళ్ళ బలం అండగా ఉంది. ఒకసారి గణేష్ శంకర్ విద్యార్థులు, చంద్రశేఖర్ మీ తల్లిదండ్రులు బ్రాహ్మణులు, బీదవాళ్ళు, వృద్ధులు, నువ్వు ఒకటి వచ్చినావు, వాళ్ళకి ఇప్పుడు ఆధారం ఏమీ లేదు, నువ్వు 200 తీసుకుపోయి ఇవ్వండి. ఎన్ని? ఎప్పుడు? 102 ఏళ్ళ క్రితం, 105 ఏళ్ళ క్రితం. ఆ 105 ఏళ్ళ క్రితం 200 ఇప్పుడు ఎంత లెక్క లేదు. అయితే ఆయన ఏం చేశాడు? మా అమ్మ దేశ సేవ చేస్తుందా ఇప్పుడు? మరి ఆయన చేస్తాడా? నేను దేశ సేవ చేస్తాను. క్రాంతికారులకి తల్లిదండ్రులకు, ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ ఎవరికి ఉండదు, ఎవరి పట్ల ఉండదు. కానీ ఏం చేశాడంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ దేశాన్ని ప్రేమించాడు. ఆ వ్యక్తి మన దేశంలో ఉండే ఒక వ్యక్తి ద్రోహం చేయడం వల్ల చనిపోవడం జరిగింది. ఆయన ఎక్కడ? మన దేశం. నేనేమన్నా ఇప్పుడు వయం తుభ్యం బలిహిత శ్యామం, మాతృభూమి, మేము సంపాదించిన ధర్మం నుండి నీకు భక్తిపూర్వకంగా పన్ను ఇవ్వాలి, స్వయంగా ఇవ్వాలి. ఆ సిద్ధాంతం ఎక్కడది? అయితే మనము ఈ గురుపూర్ణ సందర్భంలో భగవంతుని స్మరిస్తున్నాము, భగవంతుని జ్ఞానాన్ని స్మరిస్తున్నాము, భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకుని ఋషులు వచ్చిన గ్రంథాలను స్మరిస్తున్నాము. మనకు భగవంతుడి సామర్థ్యాలని మనమందరము వేదాలు, వేదానుకూల శాస్త్రాలు చదవాలని. దాంట్లో ప్రముఖంగా యోగ దర్శనము, సాంఖ్య దర్శనము, చరక శాస్త్రం మన తులస నిరంతరం చదివి మిమ్మల్ని ఎవరు కూడా ఓడించలేరు. మీరు అజయులు. ఈనాడు మీరు అందరూ కలిసి ఇక్కడ సత్సంగాన్ని పాల్గొనడం జరిగింది. భగవంతుడు మీకు ఆయురారోగ్య శరీరాలని, మీరు శాంతిని